ప్రతి నిమిషం నా ఫోన్ పైన నిఘా. ఇది ఆంధ్రజ్యోతి పేపర్, మనం ఇంతకుముందు ఈనాడు దగ్గర స్టార్ట్ చేసినాం. ఇగో ఇది ఎవరిది? ఈటల రాజేందర్. ప్రతి నిమిషం నా ఫోన్ పై నిఘా. సిట్ ఏర్పాటు చేసి ఏడాది దాటిపోయింది. కాంగ్రెస్ సర్కార్కు చిత్తశుద్ధి ఉందా? కాంగ్రెస్ బీఆర్ఎస్ లాలూచి పడ్డాయా? ఫోన్ ట్యాపింగ్ కేసును సిబిఐకి ఇవ్వండి. బీజేపీ ఎంపీ ఈటల రాజేందర్ డిమాండ్. 2021 నుంచే తనపైన నిఘా పెట్టారని వెల్లడి. సిట్ ముందు మళ్లీ వాంగ్మూలం. సిట్కు వాంగ్మూలం ఇచ్చిన బీజేపీ నేత ప్రేమేందర్ రెడ్డి, టీడీపీ నేత కిషోర్ బాబు. సో నిన్న ఈటల రాజేందర్ జూబ్లీహిల్స్ పోలీస్ స్టేషన్కి వచ్చారనమాట వాంగ్మూలం ఇవ్వడానికి. ఎందుకంటే ఆయన ఫోను, ఆయన భార్య ఫోను, ఆయన కొడుకు ఫోన్ కూడా ట్యాప్ అయింది. ఎందుకంటే కొడుకు ఫోను ఆయన అప్పుడప్పుడు యూజ్ చేస్తుండే వాళ్ళట. సో కొడుకు ఫోన్ కూడా ట్యాప్ చేశారు. ఎందుకంటే రేవంత్ రెడ్డికి రైవల్ కదా ఇంతకుముందు ఈటల రాజేందర్. హుజూరాబాద్ ఎలక్షన్ నుంచి ట్యాప్ చేసిన ఆయన. హుజూరాబాద్ కంటే ముందే, ఎలక్షన్ కంటే ముందే ఆయన ఎప్పుడైతే పార్టీలో తిరుగుబాటు వ్యాఖ్యలు చేస్తున్నారో ఆనాటి నుంచే ట్యాప్ చేసిరు. ఈటల రాజేందర్ది ఏంది? హరీష్ రావు ఫోన్ ట్యాప్ అయింది, కేటీఆర్ ఫోన్ ట్యాప్ అయింది. అంటే ఈయనది ఇంకొక ఆయన కవిత చేసి ఉండొచ్చు. కవితది వీళ్ళు వాళ్ళది. కేసీఆర్ మాట్లాడిన ఫోన్ కూడా ట్యాప్ చేసి ఉండొచ్చు నాకు తెలిసి. డౌట్ ఏముంది అందులో? డౌట్ ఏమన్నా ఉందా? మన ఆయన ఎవరెవరితో మాట్లాడుతున్నాడు నా గురించి అని బిడ్డనే చేయొచ్చు, అల్లుడే చేయొచ్చు, కొడుకే చేయొచ్చు. ఏముంటుంది అందులో? ఇంట్లో ఉన్న భార్యల ఫోన్లే ట్యాప్ చేసుకున్న తర్వాత ఈటల రాజేందర్ది ఎంత చెప్పండి? ఇంతకంటే దుర్మార్గం ఉందా? ఇప్పుడు అల్టిమేట్గా బీజేపీ వాళ్ళు తీసుకున్న లైన్ ఏంటంటే సిబిఐకి అప్పగించండి అంటున్నారు. ఇప్పుడు మేము చాలా క్లియర్గా చెప్తున్నాం, ఇది దేశానికి సంబంధించిన కేసు. ఇది ఓన్లీ తెలంగాణకు మాత్రమే పరిమితం కావద్దు. ఇది దేశ భద్రతకు సంబంధించిన, దేశానికి సంబంధించిన కేసు. ఇది మరి కేంద్రం ఎంటర్ కావడానికి అవకాశాలు ఉన్నాయి. ఎందుకు ఎంటర్ కావట్లే? మీరు అనుమానం వ్యక్తం చేస్తున్నారు రాష్ట్ర ప్రభుత్వం మీద సరిగ్గా జరుగుతలేదని. మరి మీరు ఎంటర్ కావాలి కదా. సిబిఐకి అప్పగించండి అంటున్నారు. రాష్ట్రం ఏమంటుంది? సిట్ ఉండగా సిబిఐ ఎందుకు? మేము చాలా పగడ్బందీ విచారణ చేస్తున్నామని రాష్ట్రం అంటున్నది. మీకు అనుమానం ఉన్నది, మీరు ఏం చేయాలి అప్పుడు? సిబిఐ ఎంటర్ కావాలంటే రెండే ఆప్షన్లు ఉన్నాయి. ఒకటి, రాష్ట్ర ప్రభుత్వమైన ఇనిషియేటివ్ తీసుకొని ఆహ్వానించాలి, లేదు కోర్టు ఆదేశాలతో అయినా సిబిఐ ఎంటర్ కావాలి. అంతకుమించి వేరే ఆప్షన్ లేదు. సిబిఐ తనకు తానుగా ఎంటర్ కాలేదు. సో కాబట్టి మీరేం చేయాలి? ప్రైవేట్ పిటిషన్ వేయాలి కోర్టులో. ఇప్పుడు ఇవాళ రేపు అన్నీ మేనేజే కదా. ఎంతసేపు ఎంక్వైరీకి ఆదేశించేలాగా రావడం, మనం అనలేం, అన్ని విషయాలు మాట్లాడలేం. కానీ చేయండి, ఆ పని చేసి సిబిఐకి అప్పగించి మొత్తం దున్ని ఎవడెవడైతే ట్యాప్ చేసి మొత్తం వాళ్ళందరి లెక్కలు బయటికి తీయండి. తట్టు మీరు ఇంకా చాలా, ఇప్పుడు ఈ ఫోన్ ట్యాపింగ్ కేసులో ప్రధానంగా బాధితుల్లో మీ బిఎల్ సంతోషే ఉన్నాడు కదా. ఆయన అరెస్ట్ చేయడానికి ప్రయత్నం చేసి రకరకాలుగా ఈ ఎమ్మెల్యేలు కొనుగోలు చేయడానికి బీజేపీ ప్రయత్నం చేసి మీ మీద దుమ్మెత్తిపోసి బురద జల్లిరు. మరి ఇవన్నీ అవకాశాలు ఉన్నాయి, మీరు ఎందుకు చేయట్లే? అసలు దాని మీదనే మాట్లాడతలేరు కదా. ప్రతి ఒక్క బీజేపీ లీడరు ఈ ఫామ్ హౌస్ ఎమ్మెల్యేల కేసును ఎందుకు రేవంత్ రెడ్డి తేలుస్తలేడు, దాన్ని ఎందుకు పక్కన పెట్టిండని ఒక్క బీజేపీ లీడర్ అడుగుతుండా? ఎందుకు అడుగుతలేరు? అడగాల, ఆ విషయం అడగాల. ఇగో నేతల పైనే కాదు అనుచరుల మీద కూడా నిఘా పెట్టిరట. ఫోన్ అక్రమ ట్యాపింగ్లో ప్రభాకర్ రావు వ్యవహార శైలి బహిర్గతం. బీఆర్ఎస్ నాయకుల విషయంలో కూడా ఇదే తీరు. అంటే ఇప్పుడు ఆ రిమాండ్ కేసు డైరీలో బీఆర్ఎస్ నాయకుల ఫోన్లు ట్యాప్ అయినాయి అన్నది కూడా ఉంటుంది. ఎవరిది? షంబీపూర్ రాజు ట్యాప్ చేసిరు. ఎందుకు చేసిరట అంటే ఇది ప్రణీత్ రావు కన్ఫెషన్ స్టేట్మెంట్లో ఉంటుంది. షంబీపూర్ రాజు ఎందుకు చేసిరు? షంబీపూర్ రాజుకి ఆడ ఇంకో ఎమ్మెల్యే, ఇప్పుడు ఈయన ఎమ్మెల్సీ ఉండే, ఆయన ఎమ్మెల్యే ఉండే, ఎవరైనా ఆయన ఉండగా కుత్బుల్లాపూర్ ఎమ్మెల్యే వివేకానంద గౌడ, ఆయనకి ఈయనకు పడతలేదు. వివేకానంద గౌడకు పడతలేదు కాబట్టి షంబీపూర్ రాజు ట్యాప్ చేసిరు. షంబీపూర్ రాజు ఎవరి మనిషి? కేటీఆర్ దగ్గర ఉంటాడు. మరి కేటీఆర్ దగ్గర ఉన్న ఫోన్ ట్యాప్ అయిందంటే ఎంత ఇది? అది అయిపోయింది. రాజయ్యకి, కడియం శ్రీహరికి పడదు, రాజయ్య ఫోన్ ట్యాప్ చేసిరు. ఇది రిమాండ్ కేసు డైరీలో ఉన్నది. ఇది ఓపెన్ సీక్రెట్. ఇది అంటే బీఆర్ఎస్లో ఉన్న వాళ్ళ ఫోన్లు కూడా ట్యాప్ అయినాయి అన్నమాట. ఫోన్ అక్రమ ట్యాపింగ్ కోసం స్పెషల్ ఇంటెలిజెన్స్ బ్రాంచ్ ఎస్ఐబి మాజీ ఓఎస్డీ ప్రభాకర్ రావు బృందం వ్యవహరించిన తీరు విస్తుగొలుపుతోంది. ఎవరినైనా లక్ష్యంగా చేసుకుంటే వారితో పాటు వారి అనుచరులు, డ్రైవర్లు, వ్యక్తిగత సహాయకులు, ఇంట్లో పని మనుషుల సెల్ ఫోన్లపైన కూడా నిఘా ఉంచిన తీరు సిట్ దర్యాప్తులో బహిర్గతమవుతోంది. రేవంత్ రెడ్డి, బండి సంజయ్, పొంగులేటి శ్రీనివాసరెడ్డి, ఈటల రాజేందర్ ఇలా అందరిపైన అదే రీతిలో వ్యవహరించినట్లు సిట్ అధికారులు గుర్తించారు. ఉదాహరణకు రేవంత్ రెడ్డిని టార్గెట్ చేసుకొని ఆయన సోదరుడు కొండలరెడ్డి మీద దృష్టి పెట్టారు. కొండలరెడ్డి సన్నిహితులు సుభాష్ రెడ్డి, కపిల్ ఫోన్ సంభాషణలు రహస్యంగా విన్నారు. అలాగే బండి సంజయ్ అనుచరులు బోయినపల్లి ప్రవీణ్ రావు తిరుపతి ఫోన్లపైన నిఘా ఉంచారు. ఇక ఈటల రాజేందర్ తన తనయుడు అంటే ఆయన కొడుకు నితిన్ పేరిట ఉన్న ఫోన్ పైన నిఘా పెట్టారు.
అయితే ఆ ఫోన్ను రాజేందర్ స్వయంగా వినియోగించారు. ఇగో మరోవైపు ఈటల రాజేందర్ సతీమణి ఆయన భార్య జమున నిర్వహించే జమునా హేచరీస్ పేరిట నమోదైన ఉన్న మొబైళ్లతో పాటు రాజేందర్ బంధువు జమ్మూ కాశ్మీర్ మాజీ డీజీపీ గోపాల్ రెడ్డి ఫోన్లపై కూడా నిఘా ఉంచారు. పొంగులేటి శ్రీనివాసరెడ్డిని లక్ష్యంగా చేసుకొని ఆయన కుటుంబ వ్యాపార సంస్థలకు చెందిన సుమారు 40 మంది ఉద్యోగుల సెల్ ఫోన్లపైన నిఘా ఉంచారు. కొండా విశ్వేశ్వర్ రెడ్డి, మాజీ ఎమ్మెల్యేలు మైనంపల్లి హనుమంతరావు, కెఎస్ రత్నం ఇలా పలువురు నేతల పట్ల ఈ తీరులోనే వ్యవహరించారు. కాంగ్రెస్ సీనియర్ నేత మర్రి శశిధర్ రెడ్డి పైన కూడా నిఘా ఉంచారు. ఎస్ఐబి ఇచ్చిన జాబితాలో వారు సైతం. గత బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో ఆ పార్టీ నేతలపైన గురి కొనసాగింది. 2023 నవంబర్ 15 నుంచి 30వ తేదీ వరకు 4013 ఫోన్ నెంబర్ల పైన నిఘా ఉంచినట్టుగా సిట్ గుర్తించింది. ఇందులో పొలిటికల్ ట్యాపింగ్కి సంబంధించి 618 నెంబర్లను ఎస్ఐబి సిట్ అధికారులకు ఇచ్చింది. ఈ జాబితాలో బీఆర్ఎస్ నేతలు సైతం ఉన్నారు. మెదక్ మాజీ ఎమ్మెల్యే పద్మా దేవేందర్ రెడ్డి, నాగర్ కర్నూలు మాజీ ఎమ్మెల్యే మర్రి జనార్దన్ రెడ్డి, స్టేషన్ గన్పూర్ మాజీ ఎమ్మెల్యే తాటికొండ రాజయ్య తదితరులపైన దృష్టి పెట్టింది. మరోవైపు ప్రభాకర్ రావు బృందం నిఘా జాబితాలో ఐఏఎస్ అధికారులు రొనాల్డ్ రాస్, గౌతమ్ కూడా ఉన్నట్టు గుర్తించింది. పద్మా దేవేందర్ రెడ్డి పొద్దుగాలు లేస్తే ఓ మా పార్టీ అంటది. మీ ఫోన్ కొట్టి యాప్ చేయబట్టే ఈ ఏముందాడా? మీరు తిరుగుబాటు చేయబోతున్నా మీ ఫోన్ ట్యాప్ చేసారు. మర్రి జనార్దన్ రెడ్డి ఈయన మస్తు పైసలు ఉన్నాయి, ఆయన ఫోన్ కొట్టి ఆయన కూడా కాంగ్రెస్లోకి వద్దామని ఏమో ప్లాన్ చేసింటేమో ఆయన ఫోన్ కొట్టి యాప్ చేసిరట. ఇట్లా ఇంత అరాచకం చేసిరు. మరి ఈ కేసు ఏడు దాకా పోయి ఆపుతారో ఏడా దిబిక్కిని ఎత్తేస్తారో చూడాలి.